వర్తమానం మధ్యాహ్న వార్తలకు స్వాగతం. వార్తలు చదువుతుంది భాష. ఈరోజు వార్తల్లోని ప్రధానాంశాలు: మానవత్వం అపహరణ, పాలస్తీనా విషయంలో మోదీపై సోనియా గాంధీ విమర్శలు. టీజీపీఎస్సీ గ్రూప్ 1 ఫైనల్ లిస్ట్ విడుదల, 562 మంది ఎంపిక. వక్ఫ్ భూముల కబ్జాపై చర్యలు తీసుకోవాలని డిమాండ్. పాలస్తీనా సమస్య న్యాయం, గౌరవం, మానవ హక్కుల కోసం జరుగుతున్న పోరాటమని, ఈ విషయంలో భారత్ నాయకత్వం చూపాలని కాంగ్రెస్ నేత సోనియా గాంధీ అన్నారు. మోదీ ప్రభుత్వ వైఖరి లోతైన మౌనంతో నిండిపోయిందని ఆమె మండిపడ్డారు. మోదీ, నెతన్యాహు వ్యక్తిగత స్నేహం కారణంగానే విదేశాంగం నడుస్తుందని, ఇది భారత రాజ్యాంగ విలువలకు విరుద్ధమని ఆమె విమర్శించారు. 1988లోనే భారత్ పాలస్తీనా రాష్ట్రాన్ని గుర్తించిందని గుర్తు చేస్తూ, గాజాలో ఇప్పటి వరకు 55,000 మందికి పైగా, అందులో 17,000 మందికి పైగా పిల్లలు చనిపోయారని ఆమె పేర్కొన్నారు. గాజాన్లు కరువు పరిస్థితిలో ఉన్నారని, సహాయం కూడా అడ్డుకుంటున్నారని ఆరోపించారు. మౌనం అనేది తటస్థత కాదు, సహకారం. భారత్ తన నైతిక బాధ్యతను గుర్తించి పాలస్తీనా ప్రజలకు న్యాయం కోసం గళం వినిపించాలి అని సోనియా గాంధీ స్పష్టం చేశారు. గ్రూప్ 1 పోస్టుల కోసం తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ టీజీపీఎస్సీ తుది జాబితాను విడుదల చేసింది. ఇందులో 562 మంది అభ్యర్థులు ఎంపికయ్యారు. ఈ జాబితా విడుదలకు ముందు గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షా ఫలితాలను రద్దు చేసిన సింగిల్ జడ్జి ఆదేశాలపై తెలంగాణ హైకోర్టు డివిజన్ బెంచ్ స్టే విధించిన విషయం తెలిసిందే. టీజీపీఎస్సీ ప్రకారం ఈ ప్రొవిజనల్ సెలక్షన్ లిస్ట్ 2024 అక్టోబర్ 21 నుండి 27 వరకు నిర్వహించిన మెయిన్స్ వ్రాత పరీక్ష ఆధారంగా, అలాగే 2025 మార్చి 30న విడుదలైన జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ ఆధారంగా సిద్ధం చేయబడింది. అయితే ఈ తుది ఎంపిక జాబితా వ్రిట్ అప్పీల్ నంబర్ 1066/2025 మరియు ఇతర పెండింగ్ కేసుల తీర్పుపై ఆధారపడి ఉంటుంది. ఫలితాల నోటిఫికేషన్లో టీజీపీఎస్సీ స్పష్టం చేసింది, పరీక్షలో విజయం సాధించడం మాత్రమే నియామక హక్కు కలిగించదు. అభ్యర్థి వ్యక్తిత్వం, పూర్వ చరిత్ర తదితర అంశాలను పరిగణలోకి తీసుకుని నియామక అధికారి సంతృప్తి చెందిన తర్వాతే నియామకం జరుగుతుంది. అదనంగా అభ్యర్థులు శారీరకంగా ఫిట్గా ఉండాలి. అలాగే నియామక అధికారుల నియమాలు, నోటిఫికేషన్ ప్రకారం అవసరమైన అసలు సర్టిఫికేట్లు సమర్పించాలి. గ్రూప్ 1 తుది జాబితాను టీజీపీఎస్సీ అధికారిక వెబ్సైట్లో చూడవచ్చు. ర్యాంకుల్లో టాప్ 3 ర్యాంక్స్ ఏవనగా: 1వ ర్యాంకు లక్ష్మీ దీపిక, 2వ ర్యాంకు వెంకటరమణ, 3వ ర్యాంకు వంశీకృష్ణారెడ్డి. టాప్ 10 ర్యాంకర్లు డిప్యూటీ కలెక్టర్ పోస్టులకు నియమితులయ్యే అవకాశం ఉంది. హైదరాబాద్కు చెందిన సోషల్ యాక్టివిస్ట్, కాంగ్రెస్ నాయకురాలు డాక్టర్ లుబ్నా సర్వత్ వక్ఫ్ బోర్డు 2018 సెంట్రల్ వక్ఫ్ కౌన్సిల్ సిడబ్ల్యూసి రిపోర్ట్ ప్రకారం తక్షణ చర్యలు తీసుకోవాలని కోరారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ వక్ఫ్ బోర్డు సభ్యుడు నిజాముద్దీన్ అక్బర్పై ఎఫ్ఐఆర్ నమోదు చేసి సిబిఐ విచారణ జరపాలని ఆమె డిమాండ్ చేశారు. 2018లో సెంట్రల్ వక్ఫ్ కౌన్సిల్ ఇచ్చిన ఫైండింగ్స్లో కేసీఆర్, బీఆర్ఎస్, బీజేపీ, ఎంఐఎం మధ్య సాటి సంబంధం స్పష్టమైందని ఆమె అన్నారు. బీజేపీ ఇన్ని సంవత్సరాలు మౌనం ఎందుకు పాటించింది అని ప్రశ్నించారు. ఆమె కొడంగల్ సమాధులు కూల్చివేత, వక్ఫ్ డేటా సమస్యలు, వక్ఫ్ బోర్డుకు నిజాయితీ గల సీఈఓ నియామకం వంటి అంశాలను కూడా ప్రస్తావించారు. వక్ఫ్ కేసులు టెక్నికల్ కారణాల వల్ల కోర్టు కొట్టివేస్తున్నా అప్పీలు ఎందుకు చేయడం లేదని ఆమె ప్రశ్నించారు. 2014లో వక్ఫ్ భూముల దుర్వినియోగం ఆరోపణలతో సస్పెండ్ అయిన నిజాముద్దీన్ అక్బర్ ఇప్పటికీ వక్ఫ్లో 800 ఎకరాలపై హక్కులు చూపుతున్నారని, 2017లో ఆరంభమైన కలెక్టర్ విచారణ ఇంకా పూర్తి కాలేదని ఆమె గుర్తు చేశారు. వక్ఫ్ సిబ్బంది అర్హత లేనివారు, వక్ఫ్ రక్షణ నిర్లక్ష్యం ఉద్దేశపూర్వకంగా జరుగుతుంది అని ఆమె విమర్శించారు. ఈ సందర్భంగా అజ్మతుల్లా హుసైనీ సమక్షంలో రిపోర్టు కాపీ సమర్పించినట్లు తెలిపారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని విశేషాలతో మళ్ళీ మీ ముందుంటాం. అంతవరకు సెలవు. ధన్యవాదాలు.